ఏపీకి సంబంధించి విజయవాడ ఏలూరు జిల్లా మస్సునూరు మండలం రమణక్కపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తమ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకుంటావా, ఆ ఫొటోస్లు స్టేటస్లు పెడతావా అంటూ అమ్మాయి తరపు బంధువులు ఇష్టారాజ్యంగా ఆ యువకుడిని దారుణంగా స్తంభానికేసి కొట్టారు. ఈ వీడియో స్టేటస్ పెట్టు, ఈ వీడియోస్ పబ్లిష్ చేయి అన్న మాదిరిగా ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు మగవారే కాదు ఆడవాళ్ళు సైతం ఇష్టారాజ్యంగా ఆ వ్యక్తిని తీసుకువెళ్లి కొట్టేసిన పరిస్థితి నెలకొంది. పెళ్లైన 2 రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యంగా మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన సాయి చంద్ రమణకపేట గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా ఉన్న సాయి దుర్గను 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా గత 5 రోజుల కిందట వివాహం చేసుకున్నారు. సాయి దుర్గ ప్రేమవాహాన్ని అంగీకరించలేదు ఇంట్లో పెద్దవాళ్ళు. దీంతో వివాహం జరిగిన తర్వాత ఈ స్టేటస్ సాయి దుర్గ సంబంధించిన వివాహానికి సంబంధించిన స్టేటస్ ఫోన్లో సాయి చంద్ పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. తమ అమ్మాయిని తీసుకువెళ్లి ఇష్టారాజ్యంగా పెళ్లి చేసుకుంటావా అంటూ అమ్మాయి తరపు బంధువులు జుత్తు పట్టుకుని రోడ్డుపై నడిపిస్తూ స్తంభానికేసి ఇష్టారాజ్యంగా కొట్టిన పరిస్థితి నెలకొంది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎవరైతే ఇష్టారాజ్యంగా కొట్టారో అమ్మాయి తరపు బంధువులని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఈ వివాహం చేసుకున్న ఇద్దరిని కూడా పోలీసులు మరలా కలిపినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏది ఏమైనా బహిరంగంగా ఇలా ఒక వ్యక్తిని తీసుకువెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టడం పట్ల పలువురు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు వహించాలి, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొంటున్నారు. ఒకవైపు అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న ఒక ఆవేదన ఉండొచ్చు, కానీ అబ్బాయిని ఇష్టారాజ్యంగా నడురుడిపై షర్ట్ తీసుకోవడం సరైన చర్య కాదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఒక ఏలూరుకి సంబంధించి ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే మనకున్న సమాచారం మేరకు సాయి చంద్ అదేవిధంగా సాయి దుర్గన్ ఇద్దరిని కూడా పోలీసులు కలిపినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ విధంగా అంటే ఒక రోడ్డుపై ఇష్టారాజ్యంగా షర్ట్ తీసి వ్యక్తిని కొట్టిన కుటుంబ సభ్యులు ఎవరైతే అమ్మాయి తరపు బంధువులు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం. ముఖ్యంగా సాయి దుర్గ ప్రేమవివాహాన్ని అంగీకరించలేదు. గత నెల 31 అంటే డిసెంబర్ 31 తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి ఈ దాడికి పాల్పడినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఏదేమైనా ఏపీలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వివాహం చేసుకున్న దాదాపు 48 గంటలు దాటక ముందే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి కూతురి బంధువులు ఇష్టారాజ్యంగా కొట్టడం వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితులకు మీడియా కూడా అండగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో వారిద్దరిని మళ్ళీ పోలీసులు కలపడం, ఎవరైతే ఇష్టారాజ్యంగా కొట్టారో వారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇది ఏలూరుకి సంబంధించిన అప్డేట్.